కమ్యూనిస్ట్ పార్టీలుగా ఇద్దరం ఒకటే అభిప్రాయంతో ప్రయాణం సాగిస్తామని సందర్భంగా గుర్తు చేస్తూ మరి ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా అనుకున్న పద్ధతిలో రాష్ట్ర పార్టీ మరి ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్గం మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ప్రత్యేకంగా నేను అభ్యర్థన తెలియదు. ఎందుకంటే చాలా మంది చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానం ఇచ్చింది, మీకు పదవి రాదు అని చెప్పేవాళ్ళు వచ్చిన తర్వాత కూడా మీ కమ్యూనిస్ట్ పార్టీలో నీకు ఎమ్మెల్సీ రాదు, ఎవరు వేసుకోపోతారని కూడా అన్న వాళ్ళు ఉన్నారు. కానీ ఏ ఒక్కనాడు కూడా సరే మేము అనుకున్నాం, సరే వచ్చినా రాకపోయినా కమ్యూనిస్ట్ పార్టీకి వచ్చినాడు పదవి కోసం రాలేదు, పదవి అనేది మనకు తెలియదు, మరి ఆ దశలో పార్టీకి వచ్చినాం కాబట్టి వచ్చినా స్వీకరిద్దాం, రాకుండా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంగా నిలబడతామని అనుకున్న సందర్భంగా రాష్ట్ర పార్టీ కానీ మరి అందరూ కూడా మరి ఏకగ్రీవంగా మనకి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. అందువల్ల కమ్యూనిస్ట్ ఉద్యమానికి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు అదేవిధంగా మన రాష్ట్ర పార్టీకి తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తూ ఈ నియోజకవర్గానికి ప్రత్యేకంగా మేమిద్దరం కూడా పనిచేస్తామని అదేవిధంగా పెద్దలు పల్లా వెంకరెడ్డి గారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞత తెలియజేస్తూ, ఎందుకంటే ఈ సమాజంలో అనేక రకాలుగా పదవులు అనుకుంటున్న తరుణంలో మరి ఒక నిక్కచ్చిగా నిలబడి మరి నన్ను నిలబెట్టినటువంటి వెంకరెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ మున్గోడు నియోజకవర్గంలో మరి అందరి పార్టీ ప్రజలని పార్టీని అందరినీ మెప్పించి ప్రజా ఉద్యమాలు కానీ అభివృద్ధి కోసం పనిచేస్తానని అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ పేరు పేరున ఈ 35 సంవత్సరాల కాలంలో పత్రికా మిత్రులు నేను కూడా చాలా మంది నాకు చాలా ఏళ్ల సంది కూడా ఏ నాడు కూడా ఇక్కడ కమ్యూనిస్ట్ ఉద్యమానికి కానీ వ్యక్తిగతంగా కూడా మాకు సంపూర్ణ సహకారం అందించినటువంటి పత్రికా మిత్రులు, సామాజిక ఉద్యమ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు ఉన్నటువంటి ఈ నియోజకవర్గం ఇది చైతన్యవంతమైన నియోజకవర్గం. మరి అందువల్ల మన నియోజకవర్గానికి కూడా మరి రాజగోపాల్ రెడ్డి గారు ఉండడం, తర్వాత ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా మరి గత ప్రభుత్వం ఆ 10 సంవత్సరాల కాలంలో అనుసరించిన విధానాలు సాగునీరు రాకపోవడం అనేక రకాల ఇబ్బందులు ఉన్న తరుణంలో ఎమ్మెల్యేగా మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడం ఈ రాష్ట్రానికి కూడా ఇవాళ ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పుకొని మనం ప్రయాణం సాగిద్దాం. అదేవిధంగా మన మున్గోడుకు ఒక డీసీబీ చైర్మన్, నిజంగా అది కూడా పెద్ద పదవే, సహకార బ్యాంకు చైర్మన్ కూడా మన మున్గోడుకి వెళ్ళి ఉండడం జరిగింది. అందువల్ల మరి మేమంతా కూడా అభివృద్ధి కోసం కల్ముషం లేకుండా ప్రజల పక్షంగా న్యాయబద్ధంగా పేదవాళ్ళ పట్ల నిలబడతామని ఈ సందర్భంగా చేస్తూ ఇలా ఎమ్మెల్సీ కాకుండా ఇది బాధ్యతగా గుర్తెరిగే ప్రజల పక్షంగా నిలబడతానని అణగారిన వర్గాల పక్షంగా నిలబడతానని కోరుతూ మరి ఈ సందర్భంగా మరొకసారి రాజగోపాల్ రెడ్డి గారికి